హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. అదేంటి రాష్ట్రంలో ఎన్నికలు అయిపోయి 7 నెలలైనా పూర్తి కాలేదు, అప్పుడే మళ్ళీ ఎన్నికలేంటా అనుకుంటున్నారా థంబ్నెయిల్ చూసి? అవును, మరి ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఉప ఎన్నికలు తప్పవేమో అనే అనిపిస్తుంది. ఈ ఉప ఎన్నికలకు కారణం రుణమాఫీ. ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీల మధ్య రుణమాఫీ చిచ్చు రేపింది. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతల పరస్పర రాజీనామాల విమర్శల డ్రామాలతో రాష్ట్ర రాజకీయాల్లో వాడి వేడి పరిస్థితి నెలకొంది. ఆగస్టు 15 లోపు రుణమాఫీ పూర్తి చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఎప్పుడో సవాల్ చేశారు. దానిని ఛాలెంజ్ తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రుణమాఫీ చేసి తీరాల్సిందే అని దృఢ సంకల్పంతో టార్గెట్ను పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ₹1,00,000 రుణమాఫీ చేసింది. దీంతో రాష్ట్రంలో ఇప్పుడు అసలు రాజకీయం మొదలైంది. కాంగ్రెస్ నేతలు ఒకరి తర్వాత మరొకరు ఇప్పుడు హరీష్ రావు రాజీనామాను కోరుతున్నారు. మరి ఈ క్రమంలో ఈ రాజీనామా వ్యవహారం ఎక్కడికి దారితీస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో ఓ ప్రకటన చేశారు. అధికారంలోకి వస్తే ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేస్తామని అనౌన్స్ చేశారు. ఆ మాటకు కట్టుబడిన కాంగ్రెస్ సర్కార్ ముందు నుంచి ఈ అంశాన్ని సీరియస్ గానే తీసుకుంటూ వచ్చింది. నిధులను సమీకరించింది. 3 విడతల్లో 2 లక్షలు మాఫీ చేసేందుకు సిద్ధపడింది కూడా. గురువారం మొదటి విడతగా 1,00,000 రుణమాఫీ చేసింది. 11.50 లక్షల ఖాతాల్లో ₹6,098 కోట్లు జమ చేసింది కూడా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్క బటన్తో కోట్ల రూపాయలను రైతుల ఖాతాలకు చేర్చారు. మరికొద్ది రోజుల్లో 1,00,000 రుణమాఫీ చేస్తామని, మొత్తంగా ఆగస్టు 15 నాటికి రాష్ట్రంలో 2 లక్షల రుణమాఫీ హామీని పూర్తిగా నెరవేరుస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో 2 లక్షల రుణమాఫీ చేయాలంటే దాదాపు 31,000 కోట్ల వరకు అవసరం పడతాయి. అయితే గత ప్రభుత్వం చేసిన ఆర్థిక డ్యామేజీ అంతా ఇంత కాదు. అది బీఆర్ఎస్ నేతలకు తెలుసు. అందుకే ఇన్ని నిధులు తేవడం సాధ్యం కాదని, రుణమాఫీ చేయలేరని అనుకున్నారు. అందుకే బహిరంగంగా సవాళ్లు విసిరారు. చెప్పిన సమయంలోగా రుణమాఫీ చేస్తే తాను రాజీనామాకు సిద్ధమని హరీష్ రావు ప్రకటిస్తే కొంతమంది బీఆర్ఎస్ నేతలు ఆయనకు కోరస్ పాడారు. కాంగ్రెస్ కనుక రుణమాఫీ కంప్లీట్ చేస్తే ఒక్క హరీష్ రావు మాత్రమే కాదు, పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేస్తారంటూ ప్రకటించారు. ప్రెస్ మీట్లు పెట్టి గొప్పలకు పోయారు. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే ప్రభుత్వం ₹1,00,000 రుణమాఫీ చేసింది. దాంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలు రివర్స్ అటాక్ దిగారు. సవాల్ విసిరిన వారిని రాజీనామా చేయాలని తాను అడగను అని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కానీ కాంగ్రెస్ పార్టీలోని ఇతర ముఖ్య నేతలు మాత్రం రాజీనామా కోసం పట్టుబట్టారు. రాజీనామా పత్రాలు ఎక్కడంటూ ఎదురుదాడికి దిగుతున్నారు. సవాల్ చేసినట్లు కాదని, ఆ సవాల్కు కట్టుబడి ఉండాలంటూ గత 2 రోజులుగా విమర్శలు చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ నేతల మాటలకు కౌంటర్గా ఇప్పుడు బీఆర్ఎస్ నేతల నుంచి ఎలాంటి మాటలు వినిపించటం లేదు. అనవసరంగా ఛాలెంజ్ చేసి ఇరుక్కుపోయామా అని కలవరపడుతున్నట్టుగా తెలుస్తోంది. అందుకే ఏ ఒక్క బీఆర్ఎస్ నేత కూడా నోరు విప్పటం లేదు. ఇప్పటికే రాష్ట్రంలో అధికారం కోల్పోయి బీఆర్ఎస్ పార్టీ ఆగమాగం అవుతోంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చుతాం అంటూ చెబుతూ వస్తున్నారు. ఈ వ్యాఖ్యలను కాస్త కాంగ్రెస్ సీరియస్ గా తీసుకుని ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేపింది. దాంతో ఇప్పటికే దాదాపు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. మరికొంతమంది వరుసలో ఉన్నట్లుగా కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లు చెప్తున్నారు. ఈ పరిణామాలన్నింటికీ తోడుగా ఇప్పుడు రుణమాఫీపై చేసిన సవాళ్లు పెద్ద తలనొప్పిగా మారాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఇప్పుడు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితి వచ్చింది. అనవసరమైన ఛాలెంజ్లకు పోయి పార్టీని మరింత అట్టడుగుకు చేర్చారని పార్టీలోని ముఖ్య నేతలపై మండిపడుతున్నట్లుగాను తెలుస్తోంది. ఫైనల్ గా రాజీనామాలు తమకు కొత్త కాదు, ప్రజల కోసం ఎందాకైనా వెళ్తామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్న మాటలకు కట్టుబడి రాజీనామాలకు పోతే ఎంతమంది రాజీనామాలు చేస్తారు, ఎన్ని స్థానాలకు ఉప ఎన్నికలు జరగవచ్చు అనే చర్చ సైతం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.